హలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి సర్వేను అయితే ప్రారంభించనుంది. ఈ రైతు భరోసా అనేది రియల్ ఎస్టేట్ మరియు ఇతర భూములకు ఇవ్వకుండా కేవలం సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సాగు చేసిన భూములను ఎలా గుర్తించాలి అనే దానిపై గూగుల్ సాయం అయితే తీసుకోనున్నారు. ఈ గూగుల్ సహాయంతోటి ఎక్కడైతే సాగు చేసిన భూములు ఉన్నాయో, ఆ సాగు చేసిన భూములని మ్యాప్ చేసి వాటికి మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే గూగుల్ మ్యాప్ చాలా వరకు సాగు చేసిన భూములు కనిపిస్తాయి. కానీ ఆ సాగు చేసిన భూములు ఎవరివి? ఎంత మొత్తంలో సాగయుంది అనేది కూడా తెలుసుకోవాలి. కాబట్టి వారిని కూడా తెలుసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచన అయితే దీనికోసం గ్రామాల్లో ఉన్నటువంటి యువతను ఆధారం అయితే చేసుకోనుంది. గ్రామాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతకు ఒక ఫోన్ యాప్ అనేది ఇస్తుంది. ఆ ఫోన్ యాప్ ద్వారా ఎక్కడైతే సాగు చేసిన భూములు ఉన్నాయో ఆ భూములని ఫోటో దింపి ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫోటో అప్‌లోడ్ చేసినందుకు గాను రూ. 7 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ రూ. 7 ఒక ఫోటోకు అందించడంతో వారికి టార్గెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టార్గెట్‌లో 150-200 వరకు అయితే ఫోటోసు ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి యాప్‌లో అప్‌లోడ్ చేసిన వాటికి వారి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలో యూ యూత్‌ను అయితే నియమించుకోనున్నారు. యూత్‌ని నియమించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ సాగు చేసిన కనిపెట్టనుంది. దీని ద్వారా గూగుల్ మ్యాప్‌ని యూజ్ చేసుకుంటూ ఊర్లో ఉన్న యువతని యూజ్ చేసుకొని ఈ రైతు భరోసా నిధులను జమ చేయనుంది. త్వరలోనే ఈ సర్వే అనేది పూర్తవుతుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత మాత్రమే రైతు భరోసా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పారు. కానీ రైతు భరోసా నిధులు జమ చేయడానికి ఇప్పుడు సాగు భూములను కనిపెట్టనుంది. ఈ సాగు భూములు ఎన్ని ఎకరాల్లో సాగు చేసి ఉన్నారో అది పూర్తి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు సీఎం తెలపడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డబ్బు వృధా అవుతుంది అని రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు భరోసా నిధులు ఇవ్వడం ద్వారా డబ్బు వేస్టేజ్ ఎక్కువగా అవుతుందనే ఉద్దేశంతో ఈ సాగు భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఈ రైతు భరోసా జమ చేయడం కోసం సాగు హెక్టార్ల వైజ్గా కొలవనున్నారు. అలాగే ఫోటోకి రూ. 7 చొప్పున యువతకు ఇవ్వడంతో పాటు వారికి నెలకు 15,000 అయితే అందించనుంది. ఇది నెల వరకు వర్క్ అయితే సాగుతుంది. ఇది ఒక ఉపాధి అని అయితే మీ విలేజ్‌లో యువతను సర్వే కోసం తీసుకున్నారా లేదా అనేది మీ ఏఓని అయితే అడిగి తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి సారం యూట్యూబ్ ఛానల్. మరింత ఇన్ఫర్మేషన్ మరియు ఉద్యోగ సమాచారం తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్‌ని విజిట్ చేయండి.